ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కూటమి పాలనపై విమర్శలు తారాస్థాయికి చేరుకున్న ఆయన వ్యూహాత్మక మౌనాన్ని వీడడం లేదు. నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఇప్పటి వరకు నోరు మెదపని పవన్ కళ్యాణ్ నోరెత్తకపోవడంపై ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుందంట. ఏపీలో నకిలీ మద్యం స్కామ్ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నకిలీ మద్యం తయారీ కేంద్రాలు మినీ కర్మాగారాలుగా మారి యథేచ్ఛగా కల్తీ సరుకుని మార్కెట్లోకి పంపిస్తున్నాయని ప్రచారం సాగుతూ వచ్చింది. దీని మీద టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే రాజకీయ యుద్ధం సాగుతోంది. మొదట్లో అధికార పార్టీ టీడీపీని వైసీపీ గట్టిగానే టార్గెట్ చేసింది. ఈ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల యుద్ధ వాతావరణం నడుస్తోంది. వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. లిక్కర్ షాప్ల ఎదుట వైసీపీ రాష్ట్ర స్థాయిలో ధర్నా నిర్వహించింది. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేయడంలో వైసీపీ సక్సెస్ అయిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీని కుదిపిన కల్తీ మద్యం విషయంలో జనసేన పెద్దగా జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ తరహాలో ఇబ్బంది పెట్టిన ఇష్యూ మరొకటి లేదు. కానీ ఈ వ్యవహారంలో వైసీపీని ఎదుర్కోవడంలో అధికార టీడీపీ మిత్రపక్షం జనసేన నుంచి తగిన సహకారం లభించలేదన్నది మాత్రం వాస్తవం. ఇక ఏపీలోని మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనికి వ్యతిరేకంగా కూడా వైసీపీ పోరుబాట పట్టింది. కోటి సంతకాలు అంటూ జనంలో పోరాడుతోంది. అదే సమయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక వామపక్షాలు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఉన్నాయి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నారు. విద్య, వైద్యం రెండూ ప్రైవేటీకరణకు మంచిది కాదంటూ మేధావులు, ప్రజా సంఘాలు పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తున్నాయి. అయితే మొత్తం ఎపిసోడ్లోనూ టీడీపీ మాత్రమే దోషిగా ప్రజల ముందు నిలిచింది. ఈ వ్యవహారంలోనూ టీడీపీకి జనసేన నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదన్న వాదన తెలుగు తమ్ముళ్లలోనూ వ్యక్తమవుతోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మరో 15 ఏళ్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొనసాగుతుందంటూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తల ముందు జపిస్తూ ఉన్నారు. కర్నూలు పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంలోనూ కూటమి కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలమంటూ కామెంట్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసన వ్యక్తమవుతున్నప్పుడు మాత్రం సైలెంట్ అవుతూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కీలక సమయాల్లో మౌనవ్రతం పాటించడం వ్యూహాత్మకమా, లేక ప్రజల్లో టీడీపీని ఉద్దేశపూర్వకంగా ఇరుకున పెట్టే ఆలోచన ఏమైనా ఉందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో మొదలవుతూ ఉన్నాయి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి.